అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కామెంట్స్ పై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ పై యుద్ధం త్వరలో ముగియవచ్చని ట్రంప్ కామెంట్ చేశాడు. కానీ ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ మాత్రం యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తామే నిర్ణయిస్తామని, అమెరికా దళాలు దీనిని నియంత్రించలేవని స్పష్టంగా తెలియజేసింది. దీంతో యుద్ధ మేఘాలు ఇప్పట్లో ఆగేందుకు సిద్ధంగా లేవని అర్థమవుతుంది. అటు అమెరికా ఇటు ఇరాన్ రెండు కంట్రీస్ కూడా యుద్ధంపై తగ్గేదేలే అంటున్నాయి. ఈ ఉద్రిక్తత హర్మజ్ స్ట్రైట్, గ్లోబల్ ఆయిల్ మార్కెట్లు, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మరి ఇరాన్ రెస్పాన్స్ కు అమెరికా ఎలాంటి సమాధానం ఇస్తుంది? మిడిల్ ఈస్ట్లో 11 రోజులుగా కొనసాగుతున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది త్వరలో ముగుస్తుందని చెప్పిన ముహూర్తంలోనే ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ యుద్ధ ముగింపును తామే నిర్ణయిస్తామంటూ తీవ్ర స్పందన వ్యక్తం చేసింది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఆయిల్ ట్రాఫిక్ను కండిషన్స్తో తెరవడం, 1 టన్ వార్ హెడ్ మిసైల్స్ ప్రకటన, అమెరికా బేసులు ధ్వంసమయ్యాయని ఐఆర్జీసీ ఆరోపణలతో మధ్య ప్రపంచం ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఒక్కసారిగా ఆయిల్ క్రైసిస్కు గురవుతోంది. మరి యుద్ధం ఎలా ముగుస్తోంది? ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజ్తబా ఖమేనేయి హార్డ్ లైన్ స్ట్రాటజీతో ఎలా మార్పు తీసుకువస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 28, 2026న అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ మిలిటరీ సైట్లు, ఆయిల్ డిపోలు, న్యూక్లియర్ ఫెసిలిటీలపై భారీ ఎయిర్ స్ట్రైక్లతో యుద్ధం మొదలైంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనేయి మరణించడంతో దేశంలో రాజకీయ అస్థిరత పెరిగింది. దీంతో ఇరాన్ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త సుప్రీం లీడర్గా అయతొల్లా మొస్తఫా ఖమేనేయిను ఎన్నుకుంది. మొస్తఫా ఐఆర్జీసీతో బలమైన బంధాలు కలిగిన హార్డ్ లైనర్. యుద్ధాన్ని ఇస్లామిక్ రెసిస్టెన్స్గా ప్రకటించి అమెరికా ఇజ్రాయెల్పై మిసైల్స్, డ్రోన్ దాడులు చేశాడు. ట్రంప్ ఈ దాడులను ప్రివెంటివ్ స్ట్రైక్గా వర్ణించాడు. మిడిల్ ఈస్ట్ను ఇరాన్ తీసుకోవాలని ప్లాన్ చేసిందని ట్రంప్ చెప్పాడు. ఇది వెరీ కంప్లీట్, ప్రిటీ మచ్ అని 10 రోజుల్లో 200కి పైగా టార్గెట్లు ధ్వంసం చేశామని చెప్పుకొచ్చాడు. కానీ ఇరాన్ వైపు నుంచి రిటాలియేషన్ తీవ్రంగా ఉంది. ఐఆర్జీసీ అన్ని అమెరికా బేస్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో 26 ఏళ్ల అమెరికన్ ఆర్మీ సోల్జర్ పెన్నింగ్టన్ మరణించాడని, ఇది 7వ యుఎస్ సర్వీస్ మెంబర్ డెత్ అని తెలిపింది. మియామి సమీపంలోని తన గోల్ఫ్ క్లబ్లో రిపబ్లికన్ లా మేకర్లతో మాట్లాడుతూ ట్రంప్ యుద్ధాన్ని చిన్న ఎక్స్కర్షన్గా వర్ణించాడు. తాము మిడిల్ ఈస్ట్కు వచ్చామని, కొంత చెడును తొలగించామని, ఇది స్పామ్ ఎక్స్కర్షన్ అవుతుందన్నాడు. ఆ తర్వాత ట్రూత్ సోషల్ మీడియా పోస్ట్లో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్లో ఆయిల్ ఫ్లోను ఆపితే అమెరికా వారిని 20 రెట్లు గట్టిగా కొడుతుందని, మరణం, అగ్ని, ఆగ్రహం వారిపై పడతాయని హెచ్చరించాడు. ఇది చైనా, ఇతర దేశాలకు అమెరికా బహుమతి అని కూడా చెప్పాడు. అయితే ట్రంప్ కామెంట్స్పై ఇరాన్ వైపు నుంచి ఘాటు స్పందన వచ్చింది. యుద్ధం ముగింపును తామే నిర్ణయిస్తామని, ప్రాంతీయ సమీకరణలు, భవిష్యత్ స్థితి తమ సాయుధ దళాల చేతుల్లో ఉన్నాయని, అమెరికా దళాలు ముగించలేవని ఐఆర్జీసీ ప్రకటించింది. టెహ్రాన్లో టాప్ ఇరానియన్ అధికారి సర్ప్రైజెస్ హెచ్చరిక ఇచ్చాడు. ఇరాన్ ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చీ మాట్లాడుతూ యుఎస్తో చర్చలు లేవు, బిట్టర్ ఎక్స్పీరియన్స్ తర్వాత నెగోషియేషన్స్ ఆగిపోయాయని చెప్పాడు. ట్రంప్ వ్యాఖ్యలు రిటారికల్ ఎంఫాసిస్తో ఉన్నాయి. 2017లో ఉత్తర కొరియాపై ఫైర్ అండ్ ఫ్యూరియా లాగా. కానీ ఇరాన్ ఐఆర్జీసీ ద్వారా అసిమెట్రిక్ వార్ఫేర్ను ఎంచుకుంది. ఐఆర్జీసీ 1 టన్ వార్ హెడ్ మిసైల్స్ ప్రకటించింది. ఇది భారీ ఆయుధాలపై దాడులకు మార్పు. ఈ క్రమంలో పుతిన్, గల్ఫ్ లీడర్లు ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెక్షియన్తో చర్చల తర్వాత రాజకీయ పరిష్కారాలు సూచించాడు. రష్యా, చైనా మద్దతుతో ఇరాన్ ధైర్యం మరింత పెరిగింది. ప్రపంచ ఆయిల్ ట్రాన్సిట్లో 20% హార్ముజ్ స్ట్రైట్ ద్వారానే జరుగుతోంది. యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్ దాడులతో ట్యాంకర్ ట్రాఫిక్ ఆగిపోయింది. ఇరాన్ కండిషన్స్తో స్ట్రైట్ను తెరిచింది. 10కి పైగా షిప్లపై దాడులు జరిగాయి. ఎంఎస్సి షిప్పింగ్ ఎక్స్పోర్ట్లు ఆపేసింది. బహ్రెయిన్, ఖతార్, కువైట్ ఫోర్స్ మెజర్ ప్రకటించాయి. సౌదీ అరేబియా ఆయిల్ ఫీల్డ్పై డ్రోన్ దాడిని అడ్డుకుంది. ఆయిల్ ధరలు బ్యారెల్కు $120కు చేరాయి. ఆ తర్వాత యుద్ధం ముగుస్తుందనే ఆశతో $90కి కూడా తగ్గాయి. అమెరికాలో గ్యాస్ ధరలు 20% పెరిగాయి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రాన్ డిఫెన్స్ మిషన్గా స్ట్రైట్ను తెరవడానికి పనిచేస్తున్నామని చెప్పాడు. అమెరికా నేవీ ట్యాంకర్ల ఎక్స్కాట్ ప్లాన్ చేస్తోంది. ఈ స్ట్రైట్ చోక్ పాయింట్. దీని మూసివేత గ్లోబల్ రిసెషన్కు దారితీస్తోంది. ఇరాన్ దీన్ని లేవరేజ్గా ఉపయోగిస్తోంది. కానీ తమ ఆర్థిక వ్యవస్థకు ఇది దోషమవుతోంది. ట్రంప్ 20 రెట్లు హెచ్చరిక ఇవ్వడం ద్వారా చైనాను ఒత్తిడి చేస్తున్నాడు. దీర్ఘకాలంలో ఈ క్రైసిస్
రెన్యూవబుల్ ఎనర్జీకి షిఫ్ట్ను వేగవంతం చేయవచ్చు. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు $1 ట్రిలియన్ లాస్ను అంచనా వేస్తున్నారు. అలీ ఖమ్నేయి మరణంతో మొస్తబా నియామకం ఇరాన్ పాలిటిక్స్లో ఫ్యామిలీ సక్సెషన్గా చూడబడుతోంది. మొస్తబా ఐఆర్జీసీకు మద్దతుగా ఉన్నాడు. యుద్ధాన్ని హోలీ వార్గా ప్రకటించాడు. ఇది ఇరాన్లో ఇంటర్నల్ యూనిటీ పెంచవచ్చు, కానీ ప్రొటెస్టులు పెరిగే అవకాశం ఉంది. మొస్తబా రూల్లో ఇరాన్ మరింత ఐసోలేటెడ్గా అవుతోంది. రష్యా, చైనా మద్దతు ఉన్న యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో వీటో పవర్ లేకపోతే శాంక్షన్స్ మరింత కఠినమవుతాయి. ఇరాన్ ఎక్స్పోర్ట్ రెవల్యూషన్ స్ట్రాటజీని మార్చి డిఫెన్సివ్ జిహాద్కు మారవచ్చు. ఇది యుద్ధాన్ని గెరిల్లా లెవెల్కు తీసుకెళ్తుంది. ట్రంప్కి ఇది విక్టరీగా కనిపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అమెరికా ఎక్స్పెన్సెస్లు పెరుగుతాయి. పుతిన్ ట్రంప్ కాల్ తర్వాత రష్యా పీస్ ప్లాన్ సూచించింది. మాక్రాన్ EU ద్వారా సీజ్ ఫైర్ కోరాడు. చైనా న్యూట్రల్గా ఉండి ఆయిల్ ఇంపోర్ట్లు పెంచుకుంటోంది. భారత్, ఇండోనేషియా వంటి దేశాలు డైలాగ్ కోరుతున్నాయి. ఈ క్రమంలో దౌత్యం యుద్ధాన్ని ఆపగలదా? 1979 ఇరాన్ రెవల్యూషన్ తర్వాత US ఇరాన్ రిలేషన్స్ బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు JCPOA మళ్ళీ చర్చలోకి వచ్చే అవకాశం చాలా తక్కువ. ట్రంప్ మ్యాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీతో వెళ్తున్నాడు, కానీ ఇరాన్ రెసిలియన్స్తో స్పందిస్తోంది. యుద్ధం 30 రోజుల్లో ముగిస్తే యుఎస్కు పొలిటికల్ విన్, కానీ పొడిగితే మిడిల్ ఈస్ట్ స్థిరత్వం కోల్పోతుంది. భారత్కు ఆయిల్ ఇంపోర్ట్లు 15% పెరిగే ప్రమాదం ఉంది. ఇది రూపాయి విలువను దెబ్బతీస్తోంది. ఈ యుద్ధం మిడిల్ ఈస్ట్ జియోపాలిటిక్స్ మార్చింది. ఇరాన్ ఐఆర్జీసీ ద్వారా విక్టిమ్ నేరేటివ్ బిల్డ్ చేస్తోంది. ట్రంప్ స్ట్రాంగ్ మ్యాన్ ఇమేజ్, కానీ సివిలియన్ డెత్స్, ఎకనామిక్ లాసులు పెరుగుతున్నాయి. త్వరలో సీజ్ ఫైర్ రావాలంటే UN మీడియేషన్, చైనా పాత్ర కీలకం. లేకపోతే సర్ప్రైజెస్ మరిన్ని వస్తాయి, మరో వరల్డ్ వార్కు కూడా దారితీస్తూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా YK టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.